సార్ ఇప్పటివరకు భారత్ పైన ఏమన్నా ప్రభావం పడిందా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు? మరి దీన్ని ఇప్పుడు మోదీ గారు ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? అంటే ఇప్పటికు చైనా, రష్యాతో కలిసారు. సో ఇది సరిపోతుందా? ఇంకా ఏమన్నా డీల్ చేయాలా? మరి చేయగలరా? సో ఎటువంటి ప్రభావాలను చూపిస్తుంది సార్? ఏంటంటే మనకు అమెరికాతో చాలా సంబంధాలున్నాయి. హ్మ్. తర్వాత డిఫెన్స్ కొలాబరేషన్ చాలా ఉంది. హ్మ్. ఆల్దో మనం వేరే దేశాల నుంచి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటున్నాం కానీ అమెరికా నుంచి మనకు డిఫెన్స్ వరకు చాలా ఇంపోర్ట్స్ ఉన్నాయి. అమెరికా గట్టిగా మనం వెంట నిలబడిపోతే ఒక రకంగా భారతదేశం కొంత బలహీనపడ్డట్లు అని భావించే, నిజంగానే రేపు చైనాకు భారతదేశానికి ఒక ఘర్షణ వస్తే మనము అమెరికా మీద చాలా ఆధారపడినాం. మనం స్వయం అంటే పోషణ దేశం కాదు, సెల్ఫ్ సఫిషియెంట్ కాదు. ఈవెన్ డిఫెన్స్లో మనం ప్రోగ్రెస్ ఉంది కానీ మనంతగా మన డిఫెన్స్ను ఇప్పటికీ మన డిఫెన్స్ ఎక్విప్మెంట్ బోల్డెన్ దేశం నుంచి అమెరికా నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. అది ఒక రకంగా నష్టం. రెండోది ఈవెన్ వ్యాపార లావాదేవీల్లో కూడా మన వస్తువులను అక్కడ చాలా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. మన టెక్స్టైల్స్, మన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్, మన ఫార్మస్యూటికల్ ఇవన్నీ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అమెరికాకి. దానివల్ల వ్యాపారం ఏదైతుందో చాలా దెబ్బతింటుంది. అక్కడికి ఆయన ఫార్మస్యూటికల్ని కొన్ని ఎగ్జామ్ చేశాడు, ఎందుకంటే వాళ్ళ దేశానికి అవసరం కాబట్టి. తనకు అవసరం కనుక ఆ వస్తువుల మీద అంత టారిఫ్ వేయలే. కానీ మన ఈ వస్తువులు అయితే వాళ్ళకి విపరీతంగా అమ్ముతున్నాము, దాని నుంచి మనకి ఎంత ఆదాయం వస్తుందో అది తగ్గిపోతుంది. ఈ టారిఫ్స్ పెంచడం వలన అమెరికా ప్రజలు వాళ్ళేంటి అసలు పక్క వ్యాపారస్థ దేశం అని, వాడు ధరలు పెరిగిన అంటే అది కొండలు ధర తక్కువ ఉంది అనుకుంటాడు. మన టెక్స్టైల్స్ను మనం ఎన్నో కొన్ని $1 మిలియన్ టెక్స్టైల్ బంప్స్ అది అమ్మడం ఆగిపోయింది, లేదా అమెరికాలో కొనడం ఆగిపోయింది అనుకోండి, తప్పకుండా ఆర్థిక వ్యవస్థ మీద దాని ప్రభావము ఉంటుంది. ఇక తర్వాత ఇక మన చాలామంది మన దేశస్తులు అక్కడ పనిచేస్తున్నారు. చాలామంది విద్యార్థులు అక్కడ చదవబోతున్నారు. హార్వర్డ్లో, స్టాన్ఫర్డ్లో, చికాగోలో భిన్నమైన విశ్వవిద్యాలయం చదవడానికి విపరీతంగా క్రేజీ, మన పెద్ద క్రేజ్ పెరిగింది అమెరికా పోయి చదువుకోవాలి అని. ఇక్కడ సంపన్నుల సంఖ్య కూడా పెరిగింది. రియల్ ఎస్టేట్ చేయబట్టి ఒక వర్గం చేతిలో విపరీత సంపద ఉంది కాబట్టి వాళ్ళు ప్రపంచంలో ఎక్కడైనా పంపిస్తాం పిల్లల్ని చదివించుకోవచ్చు. కనుక వాళ్ళు చాలా ప్రఖ్యాత కలిగిన దేశాలకు పంపించాలి. అమెరికా యూనివర్సిటీస్కు చాలా పలుకుబడి ఉంది కాబట్టి అక్కడ పంపించాలనుకుంటున్నారు. కానీ వాడు వీసా ఇవ్వంటున్నాడు, వాళ్ళని అడ్మిట్ చేసుకోవడానికి వీల్లేదు అంటున్నాడు. హార్వర్డ్కు, కాలిఫోర్నియా యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ బాగా దెబ్బతినిపోయాయి. అవి కూడా చాలా ప్రఖ్యాతి కలిగిన. ఇప్పుడు హార్వర్డ్ను దెబ్బతీశాడు. హార్వర్డ్లో భారతీయ పిల్లలు జాయిన్ కావడానికి లేదని పెట్టాడు, వాళ్ళకి వీసా ఇవ్వమంటున్నాడు. కనుక ఇవన్నీ ఇబ్బందులే. మన దేశంలో ఉండే అతి సంపన్న వర్గం ఏదైతుందో ఇవాళ ఈ మారిన అమెరికా భారతదేశ సంబంధాల్లో తప్పకుండా వాళ్ళ పిల్లలు, అప్పర్ కాస్ట్ పిల్లలు, అప్పర్ క్లాస్ పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళని ఎక్కడ చదివించాలి. ఇక్కడ మంచి ఐఐటీస్ ఉన్నాయి, ఇక్కడ ఉన్న అసలు యూనివర్సిటీస్ను మనమే డెవలప్ చేసుకోవచ్చు. మోడీ గారు చేసిన పని వెంటనే 10 ఏళ్లలో విశ్వవిద్యాలయాన్ని అన్నింటినీ పాడు చేశారు. అంతకుముందు ఉన్న క్వాలిటీ కూడా లేకుండా పోయింది. కనుక ఈ దేశంలో ఉండి ఇక్కడ దేశాన్ని పంపిద్దామంటే క్వాలిటీ తగ్గింది. ఆ దేశాన్ని పంపించాను మేము రావద్దని అంటున్నాడు. ఇది ఈ క్రైసిస్ వలన ఒక యంగ్ జనరేషన్, అప్పర్ కాస్ట్, అప్పర్ క్లాస్ యంగ్ జనరేషన్ దెబ్బతిన్నారు. కనుక ఇవన్నీ మల్టీ డైమెన్షనల్ ఇది వాళ్ళతో ఉండే సంబంధాలు. ఇక ఇప్పుడు భారతదేశంలో దేశం నుంచి వెళ్ళిన ఇండియన్స్ ఎవరైతున్నారో అక్కడ పనిచేస్తున్న వాళ్ళందరినీ వెళ్ళిపోమన్నాడు అనుకోండి. వాళ్ళు అది మన దేశ ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేస్తుంది. కొన్ని లక్షల మంది తిరిగి వస్తే వాళ్ళు రెమిటెన్సెస్ ఉన్నాయి, తర్వాత వాళ్ళ వలన దేశానికి చాలా ప్రయోజనం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థకు మన ఫారిన్ ఎక్స్చేంజ్ బ్యాలెన్సెస్ రెమిటెన్సెస్ మీద ఆధారపడింది. మన ఐటీ ప్రొఫెషనల్స్ ఇక్కడ రియల్ ఎస్టేట్ కొంటున్నారు, వాళ్ళు ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. కనుక ఇది రియల్ ఎస్టేట్ కూడా దెబ్బతింటుంది. ఎన్ఆర్ఐ ఇన్కమ్ రాకపోతే దెబ్బతింది. కనుక చాలా మల్టీ డైమెన్షనల్ ఇది. మరి ట్రంప్ ఏమో ఒక్కటే మనకు సేవింగ్ చేస్తే అమెరికన్ కార్పొరేట్ వ్యవస్థ, అమెరికన్ ప్రొఫెషనల్స్ బాగా పనిచేస్తారు, కష్టపడి పనిచేస్తారని ఒక రెప్యుటేషన్ అయితే మన వాళ్ళకు ఉంది. దానివల్ల వాళ్ళైనా ప్రెషర్ పెట్టి ట్రంప్ మీద వాళ్ళని వెనక్కి పంపడానికి వీల్లేదు, మనకు చాలా ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందంటే కొంచెము రిటైన్ చేయవచ్చు. కానీ ఒక అనిశ్చిత పరిస్థితిలో మన దేశం నుంచి అక్కడ వెళ్ళిన వాళ్ళని పడేశాడు. కనుక ఇవాళ అందరూ
ఈ ముఖ్యంగా ఈ చాలా ఇన్కమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే మన దేశంలో చాలా అప్సెట్ ఉన్నారు. ఓకే. మధ్యతరగతి చిన్న వాళ్ళు పెద్దగా ఈ విద్య వల్ల అక్కడ పోయేది లేదు, అక్కడ చదువుకునేది లేదు. కానీ అతి సంపన్నుల పిల్లలు ఎవరైతే అక్కడ చదువుదాం అనుకుంటున్నారో వాళ్ళందరూ నిరాశపడి అయ్యో మనం అమెరికా పోయేటట్లేదు అనేటువంటి పరిస్థితికి నెట్టబడ్డాం. కనుక దీనివల్ల చాలా మార్పులు వస్తున్నాయి. ఇంకా ఎంత మార్పులు వస్తాయి, ఎంత మనము దీనివల్ల నష్టపోతాము, లేదా ఎలాగో వాడు ఇంపోర్ట్స్ మీద వాడు మన దగ్గర కూడా మనం ఇంపోర్ట్స్ ఆపి మన దేశాన్ని మనం డెవలప్ చేసుకోవాలని ఒక చిత్తశుద్ధితో మనం సెల్ఫ్ సఫిషియన్సీ వైపు పోవాలి అంటే దేశానికి మంచిదే. ఒక దేశము సార్వభౌమ దేశంగా తన ఆర్థిక వ్యవస్థ మీద తాను నిలబడగలను అనేటువంటి దిశగా మనం వెళితే అది దేశానికి ఒక రకంగా ప్రయోజనం. కానీ చాలామంది అనుమానపడుతున్నాం, మనకు ఆ కెపాసిటీ ఉందా, మనం డెవలప్ చేయగలమా. కానీ కొందరు ఆర్థిక శాస్త్రవేత్తలు అంటే లేదు, మనకు ఆ కెపాసిటీ ఉంది, ఇదే మనకు సరి అయిన సమయం, దేశ పారిశ్రామిక రంగాన్ని కాపాడుకుందాం, కొత్త ఇన్నోవేషన్ చేద్దాం అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. రైట్ సార్.